చేస్తాను. హాయ్ ఆంటీ. మన జీవితానికి ఇక హాయ్ లేదు, అంత టెన్షనే. ఏమైంది ఆంటీ? ఎందుకలా మాట్లాడుతున్నారు? జ్యోతి అక్కడికి వచ్చిందా? ఎందుకు ఆంటీ పొద్దు పొద్దునే ఫోన్ చేసి నన్ను ఆట పట్టిస్తారు? జ్యోతి కానిస్టేబుల్ ఇంట్లో ఉంది కదా, ఇక్కడికి ఎందుకు వస్తుంది? పొద్దు పొద్దునే నిన్ను ఆట పట్టించడానికి, పాట పాడి నిన్ను ఎంటర్టైన్ చేయడానికి నాకేం పని లేదనుకుంటున్నావా? జ్యోతి అక్కడి నుంచి తప్పించుకుందంట. ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి చెప్పింది. నేను లైన్లోనే ఉంటాను, మీ ఇంట్లోకి ఏమన్నా వచ్చిందేమో వెతుకు. సరే ఆంటీ, ఇప్పుడే చూస్తాను. హలో ఆంటీ. ఇల్లంతా చూశాను, జ్యోతి ఇక్కడికి రాలేదంటీ. ఏ రాజు రూమ్ చూసావా? లేదంటీ. అసలు చూడాల్సిందే అక్కడ కదా, వెళ్ళి చూడు. ఒక నిమిషం ఆంటీ. రాజీవ్, రాజీవ్, రాజీవ్. ఏంట్రా? ఏమో అన్నా. ఆంటీ ఇక్కడ కూడా ఏం లేదా ఆంటీ? సరే జాగ్రత్త, ఒకవేళ అక్కడికి వస్తే నాకు కాల్ చేయి. సరే ఆంటీ. ఎక్కడికి వెళ్ళుంటుంది ఇది? ఏంటి శ్రావ్య, ఏమైంది? జ్యోతి కానిస్టేబుల్ ఇంట్లో నుంచి పారిపోయిందంట రాజీవ్. పారిపోయిందా? నీకెవరు చెప్పారు? ఇన్స్పెక్టర్ గారు నీలాంబరి ఆంటీ గారికి కాల్ చేసిందంట. ఆ అమ్మ ఎక్కడుంది? గుడికి వెళ్ళింది రాజీవ్. అరే, జ్యోతి తప్పించుకొని పారిపోవడం ఏంట్రా? ఎక్కడికి వెళ్ళి ఉంటుందిరా? ఏమో అన్నా, తనుండే ఇంటికి ఏమైనా వెళ్ళిందటవా? పోలీసులకు అనుమానం వస్తుందని అక్కడికి వెళ్ళుండదురా. సరేరా, ఒక పంచే, నీకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి జ్యోతి ఫోటో పంపించి వెతకమని చెప్పు. నేను కూడా నాకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తాను. సరేనా? హలో, అరే నేను నీకు ఫోటో పంపిస్తాను, తన కోసం వెతుకు, కనిపిస్తే నాకు ఫోన్ చేయి. ఎస్ఐ గారు, మీకు ప్రమోషన్ ఇప్పించింది నేను. అప్పుడప్పుడు మీ అవసరాలకి అండగా ఉంటుంది నేను. కనీసం ఆ కృతజ్ఞతతోనైనా జ్యోతి ఎక్కడుందో వెతికి పట్టుకోండి. ఎలా తప్పించుకుందిరా అది? అంత సాహసం ఎలా చేసింది? పారిపోవడానికి నాకొక కారణం కనిపిస్తుందక్క. ఏంటది? జ్యోతిని రాజమండ్రి జైలుకి తరలించడానికి పోలీసులతో నువ్వు ప్లాన్ చేసావు కదా? అవును. ఆ లేడీ కానిస్టేబుల్ జ్యోతిని బెదిరించడానికి ఆ విషయం చెప్పుంటుంది. రాజమండ్రి జైలుకి వెళ్తే ఇప్పట్లో బయటకొచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ధైర్యం చేసి పారిపోయి ఉంటుంది.
ఆ పొజిషన్లో నువ్వున్నా నేనున్నా అదే పని చేస్తాం. జ్యోతి అదే చేసింది. చెప్పండి మేడం. ఏ లక్ష్మి, నువ్వేమైనా జ్యోతిని తనని రాజమండ్రి జైలుకి పంపిస్తున్నావన్న విషయం చెప్పావా? చెప్పాను మేడం. ఏడవలేకపోయావా? ఛే! నువ్వు ఊహించిందే కరెక్ట్ రా. కానిస్టేబుల్ చెప్పబట్టే జ్యోతి పారిపోయింది. అది చేసిన బుర్రలేని పనికి మనం ఇక్కడ తలలు పట్టుకున్నాం. అమ్మగారు కాఫీ తమ్మంటారేటే? ఏ, వెళ్ళిక్కడి నుంచి. మా ఏడుపేదో మేమేడుస్తుంటే మధ్యలో ఇదొకటి.